అప్పులు చేసి చదివించడం అన్యాయం చేయదు. ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన సమస్య. గ్రూప్ 1 ఓవరాల్గా గ్రూప్ 1 పరీక్ష మీద కోర్టులకు వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 8 నెలల డెడ్ లైన్ పెట్టింది. తిరిగి మూల్యాంకనం చేయమన్నది. మూల్యాంకనం చేస్తారా లేకపోతే మళ్ళీ పరీక్ష పెడతారా మీరు డిసైడ్ చేసుకోమన్నది. ఈ దాంట్లో ఏం జరిగింది, ఒక ఫోన్ కాల్ ఆడియో లీక్ అయింది. ఏంది అంటే 3 కోట్ల రూపాయలు ఇస్తాము మాకే వచ్చేటట్టు చూడమని ఒక ఆడియో. ఆ ఆడియో లీక్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్కు ఒక ఆయుధం దొరికింది. ఇంకా ఒక్కొక్క పోస్టును 3 కోట్లకు అమ్ముకున్నారు అని. ఎస్, ఈడ ఆడియో లీక్ అయింది. అది ఆడియో క్రియేటెడా జనరల్ గా జరిగిందా అనేది పక్కన పెడితే ఈ 3 కోట్ల వ్యవహారం ఇప్పుడు ఎవరికంటే అనేక మందికి నిజంగానే ఈ 563 ఇంటూ 5,000 మంది, లక్షల మంది అప్లై చేశారు, 1000 మంది పరీక్ష రాశారు, 100 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు 563 పోస్టులు ఉన్నాయి. ఈ 563 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 563లో 3 కోట్లు ఇస్తామన్నది నాకు తెలిసి 63 మంది కూడా ఉండరు. 500 మంది ఇందులో ఈ కోట్లు అనేది తెలియని వాళ్ళే ఉంటారు. ఈ 563కి ఈ గ్రూప్ 1 పరీక్షల్లో వీళ్ళందరూ డబ్బులు ఇస్తారన్న పద్ధతిలో బీఆర్ఎస్ మాట్లాడుతుంది అని వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అందరూ కాదు కొందరు అని వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈ కోట్లు ఇస్తామన్నది ఎవడు, కోట్లు తీసుకుంటామన్నది నిర్దిష్టంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ మిగిలిన ఎవరైతే ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరగకుండా అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఈ వ్యవహరించడానికి మధ్య మార్గము ఏమన్నా చూస్తారా అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ముందు ఉన్న ఒక ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో గ్రూప్ 1 విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం సమిధలు అవుతున్నారు. పార్టీల రచ్చ, లీకుల రచ్చ, అక్రమాలు చేయడము, అవినీతికి పాల్పడడం. అవినీతి జరిగింది, అది 100%. ఎందుకు అనంటే ఒకసారి గ్రూప్ 1 పరీక్షకు అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య మారుతుంది, ఒకసారి డైరెక్టు ఆర్సి రెడ్డి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే ఇందులో వ్యాలిడేషన్ చేయడానికి వచ్చారు. సో ఇలాంటి అక్రమాలు ప్రొసీజరల్ ల్యాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి హైకోర్టు చెప్పినట్టు. కానీ ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అని అంటే ల్యాబ్స్ చేసిన వాళ్ళు కాదు, విద్యార్థులు, పేద కుటుంబాలు. గ్రూప్ 1 కళ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు ఆ పేద కుటుంబాలు ఆ గ్రూప్ 1 కళ నుంచి మొత్తము వాళ్ళు కన్నీరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక జీవితంలో ఒక అభ్యర్థి గ్రూప్ 1 పెట్టుకుంటే అతనికి పుసుక్కున వస్తే మళ్ళీ అది కనుక క్యాన్సిల్ అయితే ఆ అభ్యర్థి యొక్క ఆశలు, ఆత్మస్థైర్యం మొత్తం నీరు గారిపోతాయి. అతని ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదు. ఒక్కసారి చదవడానికి ఆ కుటుంబం నానా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంకోసారి చదవాలంటే అవకాశమే ఉండకపోవచ్చు. సో జీవితకాలము ఆ కుటుంబము ఆ యొక్క ఆశయాన్ని, ఆ యొక్క ఆశని, ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా కోల్పోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతనే వస్తుంది. ఒక్కొక్కసారి ఈ ప్రభుత్వ పోస్టుల కంటే ప్రైవేటు చేసుకోవడం బెస్ట్ అన్న కాడికి వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన పాపం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ పోస్టులు వద్దు, కాంట్రాక్ట్ వ్యవస్థే ముద్దు, ప్రైవేటీకరణే ఇక మనకు ఉన్న మార్గం అనడం వల్ల ఆ రోజు తెలంగాణలో అనేక మంది యువకులు ఈ గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులకు పరీక్షలు రాసి అవి పరీక్షలు రాక, నోటిఫికేషన్లు రాక, తేలక వాళ్ళు ప్రైవేటు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. ఈరోజు మళ్ళీ ఈ లీకుల వ్యవహారంతో మళ్ళీ అదే చంద్రబాబు వ్యవస్థ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతుంది. మేము లీకులను నియంత్రిస్తాము, టీఎస్పీఎస్సీని పకడ్బందీ చేస్తామని చెప్పిన మాటలు, కోసిన కోతలు, ఉత్త నీటి మీద రాతలని 20 నెలల్లోనే తేలిపోయింది. ఒకే ఒక్క నోటిఫికేషన్కు అనుబంధంగా కొన్ని పోస్టులు వేసి అది మొత్తం సంకనాకిచ్చారు. ఫలితంగా ఈరోజు మమ్మల్ని అన్యాయం చేయొద్దు అని గ్రూప్ 1 విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళు మా పిల్లల్ని చదువుకొనియండి అని కూడా అడగలేదు. కానీ చదువుకొని వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కళ్ళ ముందు నోటికాడికి వచ్చిన కూడు నోటికాంచెలు పోతుంటే ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది, ఆ కూడు పోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ పదవి పోతే ఎట్లా ఉంటుందో ఆ బాధ అప్పుడు తెలుస్తుంది. ఆ బిగ్ బ్రదర్స్కు ఈ కౌంటర్లు క్లోజ్ అయితే ఆ బాధ, రోజు వచ్చే ఆదాయం రాకపోతే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాంగ్రెస్ మంత్రులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతే ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి కేవలం 5 ఏళ్ళే అది కూడా, కానీ వీళ్ళ జీవితకాలం. మళ్ళీ ఒకసారి వాళ్ళు రాయకపోవచ్చు, మళ్ళీ గ్రూప్ 1 పడకపోవచ్చు, పడేసరికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవచ్చు, వాళ్ళకి చదువుకోవడానికి ఎలిజిబిలిటీ అయిపోవచ్చు నేరుగా. అప్పటికి పెళ్ళిళ్ళు అయితే అతను చదువుకోవడానికి సహకరించకపోవచ్చు కుటుంబ వ్యవస్థ. ఇలాంటి అనేక పరిస్థితులు ఉంటాయి. వీటిని సాదాసీదాగా తీసుకోకుండా ఒక్కొక్క అభ్యర్థి జీవితం ఒక్క కుటుంబం కాదు, ఆ ఊరిలో కూడా అతని యొక్క గౌరవం. ఆ ఒక్కొక్కసారి ఒక ఊరిలో ఒక మంచి
ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఆ ఊరు చరిత్ర కూడా మారుతుంది. ఆ ఊర్లో అనేక మంది అతన్ని ఒక ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన వాళ్ళకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. అంతోకింత ఆ ఊరికి తన తన స్థాయిలో తాను హెల్ప్ చేసే అవకాశం, ఇట్లా ఒక వ్యవస్థ మారుతుంది ఒక అభ్యర్థి వల్ల. అలాంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేసి, విధ్వంసం చేసి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని మొత్తము దిగజారుస్తున్నారు ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులు. సో ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, జనాలే బుద్ధి చెప్పాలి. ఇలా ఈరోజు ఈ గ్రూప్ 1లో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కళ్ళు రేపు రాజకీయంలోకి రావాలి. ఇట్లాంటి రాజకీయంలోకి రావాలంటే ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థలు ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గపు లీకేజీల వల్ల ఇంకొక భవిష్యత్తు తరము అన్యాయం పాలు కావద్దు అనే ఒక కసితోటి రాజకీయాల్లోకి రావాలి. అప్పుడు కానీ ఈ రాజకీయము, ఈ రాష్ట్ర చరిత్ర మారుతుంది. సో ఇది